అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 22 మంది ఎంపీల్ని గెలిపించారు. 22 మంది ఎంపీల్ని గెలిపించకపోతే రాష్ట్రంలో చాలా సమస్యలుండే. 22 మంది ఎంపీలు గెలిచాం. కేంద్రంలో మన పలుకుబడి పెరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా మనకు సహాయపడుతుంది కాబట్టి ఈ 7 మాసాలు కనీసం మనం ఈరోజు నిలదొక్కుకోగలిగాం. నిన్న లేదు మొన్న మీరు చూశారు, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎనలేనటువంటి కార్యక్రమాలు రైతుల గురించి, రైతు అనుబంధ కార్యక్రమాల గురించి, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల గురించి 1,75,000 కోట్లు కేటాయించింది. మనం మొత్తం అందులో చాలా వరకు ఈ రాష్ట్రం తీసుకురావచ్చు. ఈ రాష్ట్రంలో మొన్న పెట్టిన బడ్జెట్ వల్ల అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు. ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాలు దాటిపోయింది. ఎక్కడ వెళ్ళినా తాగడానికి నీళ్లు లేవు. ఆడవాళ్ళు కోసిళ్ళ దూరం నుంచి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని ఒక నిర్ణయం చేసింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, ఒక రాష్ట్రం అయితే 1,25,000 కోట్లు జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీటి ద్వారా, కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చారు. మన రాష్ట్రం తీసుకుంటే 2,000 కోట్లు కూడా వాడలేదు. అది కూడా రోడ్డులు తవ్వి గొట్టాలు వేశారు. గ్రామాల్లో నీరు లేదు, చాలా అవస్థలు పడ్డారు. ఆ ప్రాజెక్టు 2025 మార్చితో కంప్లీట్ అయిపోతుంది. చేతుల్లో డబ్బులు లేవు. మనం కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, రేపు గెలిస్తే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇస్తామని. ఈ 7 మాసాల్లో 7 సార్లు మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి కలిసి, కేంద్ర ప్రభుత్వానికి కలిసి, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదైతే జల్ జీవన్ మిషన్ ఉందో 2025 క్లోజ్ అయిపోతుంది. దయవుంచి మా రాష్ట్రం ఒక పైసా వాడుకోలేదు. నీరు లేక చాలా అవస్థలు పడుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ని ఇంకొక 3 సంవత్సరాలు పొడిగిస్తే మేము వాడుకుంటామని ప్రధానమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే నిన్న కేబినెట్ లో మీరే చూశారు. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు 2028 వరకు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ పేరు లేదు, ఆంధ్రప్రదేశ్ కి నిధులు లేవు. చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందారు, పవన్ కళ్యాణ్ గారు వైఫల్యం చెందారని చాలా మంది చాలా చులకనగా మాట్లాడారు. వారందరికీ నేను సమాధానం చెప్తున్నాను. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారికి బడ్జెట్ తో సంబంధం లేదు. ఎప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా ఒక గ్రీన్ ఛానల్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉంది. 7 మాసాల్లో బడ్జెట్ లో ఒక పైసా పెట్టలేదు. అయినా సరే ఈ 7 మాసాల్లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి విజయాలు సాధించాం. పోలవరం ప్రాజెక్టు గోదావరిలో కలిపేశారు. 5 సంవత్సరాలు ఒక పని చేయలేదు. 7 మాసాల్లో చంద్రబాబు నాయుడు 12,500 కోట్లు తెచ్చి రేపు 2027కి పోలవరం కట్టి నీరివ్వాలని నిర్ణయించాం. శుభవార్త, జోన్ ఇచ్చారు కానీ వైజాగ్ డివిజన్ ఎత్తేసారని చెప్పారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో చెప్పి వైజాగ్ జోన్ ఎత్తడానికి వీల్లేదు అని చెప్పి ప్రధానమంత్రి గారికి చెప్తే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వైజాగ్ జోన్ తో పాటుగా వైజాగ్ డివిజన్ కూడా ఉంటుందని ఈరోజు జీవో ఇచ్చారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం. ఇది ఎవ్వరు కూడా సాధించలేనటువంటి విజయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు, నాకు, మనందరికీ తెలుసు విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు. చాలా మంది ప్రాణ త్యాగాలు చేశారు.
విశాఖ ఉక్కును సంపాదించారు. చాలాసార్లు నష్టాల్లోకి వెళ్ళింది. విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ చేసేస్తామని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఇదే విధంగా విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ చేస్తామంటే ఆ రోజు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఎర్రన్నాయుడు గారు వాజ్పేయి దగ్గరికి వెళ్ళి 1300 కోట్లు తెచ్చి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడారు. మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ప్రైవేటైజ్ చేయకుండా ఆపలేకపోయాడు. ఈ దేశంలో 15 కంపెనీలు ప్రైవేటైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.